రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొన్న కంకర టిప్పర్ 24 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బస్సులో కంకర పడడంతో ఊపిరాడక ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు బస్ ఘటన మరవక ముందే మరో తీవ్రమైన దుర్ఘటన. మనం కేవలం 10 రోజుల కిందనే కర్నూలు బస్ ఘటన చూసాం. అక్కడ 19 మంది సజీవ దహనం జరిగింది. అయితే 10 రోజులు ఆ దుర్ఘటన జరిగి ఆ ఘటన మరవక ముందుకే తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మరొక అత్యంత భారీ ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం ఎవరైతే నిన్న మొన్న విద్యార్థులు ఆదివారం కావడంతో ఉద్యోగులు వారి వారి స్వస్థలాలకు తాండూరు వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్కు వస్తున్న క్రమంలో, కళాశాలలకు ఆఫీసులకు వస్తున్న క్రమంలో ఘోరమైన ప్రమాదం జరిగింది. కంకర టిప్పర్ లోడున్న లారీ ఆ బస్సుకు తగలడం వల్ల 70 మంది ఉన్న ప్రయాణికులు ఇప్పటికే 24 మంది చనిపోయినట్లు మనకు తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకు ఈ విధంగా తెలుగు రాష్ట్రాలలో రోడ్లు కబలిస్తున్నాయో అర్థం కావట్లేదు. కేవలం అంటే అత్యంత భారీ మనం చూస్తూ ఉంటాం వేరే వేరే దేశాలలో లేదా నార్త్ రాష్ట్రాలలో, కానీ ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే జరగడం ఇది చాలా బాధాకరం. రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 24 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే తాండూరు నుంచి హైదరాబాద్కు సుమారు 70 మంది ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న కంకర టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు టిప్పర్లోని కంకర మొత్తం బస్సుపై పడిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులు కంకర రాళ్ల కింద చిక్కుకుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో కంకరను తొలగించి మృతదేహాలను, క్షతగాత్రులను బయటికి తీస్తున్నారు. ప్రమాదానికి గురైన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులే ఉన్నారు. ఆదివారం సెలవు కావడంతో తమ స్వస్థలాలకు వెళ్లి తిరిగి సోమవారం ఉదయం హైదరాబాద్కు వస్తుండగా ఈ విషాదం జరిగింది. మృతుల్లో హైదరాబాద్లోని పలు కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంతో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం ఎవరు, నిర్లక్ష్యం ఎవరిది, వరుసగా జరుగుతున్న దుర్ఘటనల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.